హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే కాయ సాసువే చిత్రాన్న. కాయ అంటే కొబ్బరికాయ అండి, అలానే సాసువే అంటే ఆవాలన్నమాట. చిత్రాన్న ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత అందులో కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు అనమాట. సో ఎండు కొబ్బరి కాదు, పచ్చి కొబ్బరి ముక్కలు, అలానే కొన్ని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్స్ కొద్దిగా చింతపండు రసం. ఓకే, కొద్దిగా చింతపండు రసం వేస్తున్నాం కాబట్టి కొంచెం ఇది అవ్వడానికి, బ్యాలెన్స్ అవ్వడానికి లైట్గా బెల్లం వేసుకోవాలి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. సో ఇవన్నీ వేసేసేసి మనం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాక ఒక బాండీలో నూనె పోసి, నూనె వేడెక్కాక అందులో మీరు కొన్ని గ్రౌండ్ నట్స్, పల్లీలు వేసుకోవాలి. అలానే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. సో వేసుకున్నాక లైట్గా పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత వచ్చి ఏదైతే పేస్ట్ చేస్తామో ఆ పేస్ట్ అంతా కూడా మీరు మిక్సీ పట్టేసుకున్నది దాంట్లో వేసేసేసి పచ్చి వాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి. ఎందుకంటే మనం మెంతులు అన్నీ కూడా పచ్చివే వేసాము. సో మీరు బాగా వేయించుకోవాలి. అంటే పచ్చి కొబ్బరి కూడా బాగా వేగాలండి, ఎక్కడమైతే మాడకూడదు అనమాట. సో నీట్గా అంతా వేయించుకున్నాక అంతా బాగా మీకు స్మెల్ వస్తుందన్నమాట. బాగా అంటే ఫ్రై అవుతే. సో అప్పుడు కావాల్సినంత రైస్ వేసేసేసి లాస్ట్లో కొద్దిగా పైన కొత్తిమీర చల్లుకొని తినండి. రియల్గా చెప్తున్నాను, దీనికైతే ఫ్యాన్స్ అయిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం ఆవాలు వేసాం, అలానే మెంతులు వేసాం, పచ్చి కొబ్బరి వేసాం కదా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఓకే, సో ఇందులో మీ కాంబినేషన్ మీరు ఏదైనా కావాలన్నా ఏదైనా చట్నీ చేసుకోవచ్చు. శనగపప్పు చట్నీ ఉంటుంది కదా, అది చేసుకోవచ్చు. బట్ ఇలా తింటేనే టేస్టీగా ఉంటుంది. సో ఇది మన పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు, మన హస్బెండ్స్ లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. మనం కూడా ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు లంచ్ బాక్స్ తీసుకెళ్ళచ్చండి. చాలా చాలా బాగుంది. నేనైతే ఈ రెసిపీ చేయమనే చెప్తాను. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.